రైతులు. ఓ ఉల్లా, మన తెలంగాణ సర్కారు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా అని వాటర్ గ్రిడ్ పథకం అని పేరు పెట్టింది కదా, దానికి ఇప్పుడు మిషన్ భగీరథ పథకం అని పేరు పెట్టిండ్రట. గట్లనే భగీరథ ప్రయత్నం చేసైనా సరే ఇంటింటికి నల్ల నీళ్ళు తెప్పిస్తుందట. సరే కానీ మన వార్తలు శురు చేద్దామా? ముందుగల హెడ్లైన్స్. రంజు మీదున్న నాగేంద్రన్న నాటకం మొత్తం అటే చూస్తున్నది పట్నం. మళ్ళీ అవార్డు కొట్టేసిన రామారావు సారు ముచ్చట తెలిసినాక మెచ్చుకుంటారు మీరు. మోగేటట్టుంది కరెంటు ఛార్జీల మోత, సెంటర్ సర్కారోళ్ళు పెట్టిండ్రు కూత. పట్నంలా కుక్కలకు ఆపరేషన్లు, పబ్లిక్ కి తప్పినట్టే పరిశాన్లు. సత్య చేస్తాడట పెద్ద సార్కు పాలాభిషేకం. గిఫ్ట్ ఆడుకొచ్చిన నీకు నేను ఎఫర్ట్స్ అంతా కబ్జా పెడతా భూమి డబ్బల బెడ్రూమ్లకు వస్తాను అంటే అప్పుడు ఏమో వద్దు వద్దు అంటివి. ఇప్పుడు చూడు ఎంత సర్కార్తో ఎంత ఆమ్దాని వస్తుందే. వానాకాలంలో కప్పలు బెకబెక అనుడు ఎంత కామనో, ఎలక్షన్లకు ముందు లీడర్లు పార్టీలు మారుడు కూడా అంతే కామన్. నొప్పింపక తానొవ్వక తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతి అని అన్నట్టు ఇన్నొద్దులేదో మేనేజ్ చేసిండు ఈ సారు. అధిష్టానం హాజరు పట్టిక తెప్పించుకొని చూస్తే ప్రజెంట్ల కంటే ఆబ్సెంట్లే ఎక్కువ కనిపించినాయి. ఓ పారు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. ఉత్తుత్తగానే సిక్కులు పెట్టినా అని రిప్లై ఇచ్చుకున్నాడు. పేపర్లో కూడా గదే వచ్చింది. కానీ మళ్ళా కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు. ఆయన ఎవరో తెలిసిందా? ఆయననే పట్నం పాత మంత్రి దానం నాగేందర్ అన్న నాటకం మస్తు నడుస్తున్నది. 3 మలుపులు 6 కొలుపులతోని నాగోబా జాతరను తల్పిస్తున్నది సారోళ్ళు ఇల్లు. దర్బార్ల మీటింగ్లు, బయట ఇల్లేకర్ల వెయిటింగ్లు. కారెక్కుదాం వస్తారా అని అడుగుతుండట కార్యకర్తలను. వస్తాం గాని అందరం పడతామా అని వాళ్ళు అంటుండ్రట. పొద్దుమికి ఎవ్వలకు చెప్పకుండా పోయి పాత దోస్తు ధర్మపురి సీనన్నను కలిసిండట. నువ్వు కూడా కాంగ్రెస్ లకెళ్ళే టీఆర్ఎస్ లకు పోయినావు కదా, నేను వస్తే పరిస్థితి ఎట్లుంటది అని దానం సారు. ఏం కాదురా, నేను కూడా ఉండనే ఉంటిని అని భరోసా ఇయ్యొచ్చు సీనన్న. ఇక పొద్దెక్కినాక గీ ముచ్చట తెలిసి ఉత్తమ్ సారోళ్ళు ఎన్ని మాటల ఫోన్ కొట్టినా లేపలేదట. రాయబారానికి తోలిండ్రు షబ్బీర్ అలీ సార్ను. బంగ్లా మీదకి తీసుకుపోయి ఏకాంతంగా మాట్లాడుకున్నారు ఇద్దరు. ఉన్నటువంటి డివిజన్ వారీగా మీటింగ్లు మేము ఏర్పాటు చేసుకుంటాం. మరి మీకు ఏం సమాచారం అందిందో కానీ మీకు డివిజన్ వారి మీటింగ్ లో మధ్యలో మీరు వచ్చారు కాబట్టి మేము మీడియా అడ్రస్ సమావేశం చేసుకోకూడదా? మేము సమావేశాలు చేసుకోవద్దా? వేరే చేసుకోవద్దా? ఓహో, పట్నం ఎలక్షన్ల మీద మాట్లాడుకుంటుండ్రా. సరే, ఈయనేం పలుకుతాడో ఇందో. దానం నాగేందర్ గారు కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ. దానం నాగేందరు కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ అట. ఇంకా చెప్పు సారు. ఇగో వెళ్ళిపోతుండు, ఇగో సోమవారం పోతుండు, ఇగో మంగళవారం పోతుండు, ఇగో గంటలు పోతుండు, ఇంకా 1/2 గంటలో పోతున్నారు. అలాంటి వార్తలు వాస్తవం ఏం లేదు. వాస్తవం లేకుంటే నీకేం వాసన వచ్చిందని ఇంటి కూరుకొచ్చినావు సారు. కార్యకర్తలు నాగేందర్ గారు మీరు ఎక్కడైనా పోతే మేము ఆత్మహత్య చేసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ వదలితే అన్నారు. గట్టిగా ఉన్నారు. కాంగ్రెస్ విడిచిపెడితే ఆత్మహత్య చేసుకుంటారట ఫ్యాన్స్. నాగేందర్ అన్న సోమవారం నాడు మళ్ళా మాట్లాడుతా అన్నాడు కదా, చూద్దాం మరి ఆయాళ్ళు ఏం జరుగుతుందో. కొత్తోళ్ళని తీసుకుంటేందుకు సర్కార్ పార్టీ వాళ్ళు తయారుగానే ఉండొచ్చునా? ఇప్పుడు మీరు కేసీఆర్ గారి స్థానంలో మీరుంటే మీరు పార్టీ అధ్యక్షుడు, ఒక ఆయన వచ్చి నేను పార్టీలో చేస్తా అంటాడు, వద్దంటావా? వద్దు నాకు వద్దంటావా? కరెక్టే సారు, వస్తానంటే ఎవ్వరు వద్దన్నారు. కానీ వస్తందుకు చాలా మందే తయారుగా ఉన్నారట. ఓ పారు చూసుకోండి సారు అని సలహా ఇస్తున్నారు పబ్లిక్ కు. అవుగన్ని మీరు ఇల్లు కిరాయి ఎంత కడుతున్నారు? 6,000. మరి కరెంటు బిల్ ఎంత వస్తున్నది? 500 నుంచి 700 నడుమస్తున్నదా? అయితే మీరు జాగ్రత్తగా వినాలకి ముచ్చట. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఇప్పుడు చలికాలం కదా, దాన్ని వాడుడు తక్కువ చేయండ్రి. పొద్దున్న దాకా లైట్లను అస్సలకి వాడకుండ్రి. రాత్రి 9 కాగానే లైట్లు అన్నీ బంద్ చేసుకోండ్రి. ఇక చలికాలం కదా అని వాటర్ హీటర్లు అస్సలు పెట్టుకోకుండ్రి. అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, ఇస్త్రీ కూడా బొగ్గుల పెట్టెతోనే చేసుకోండ్రి. ఇట్టి పొదుపు చర్యలు పాటిస్తే మీ కరెంటు బిల్లు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే రెంటుకు కరెంటు బిల్లుకు ఇంకొన్ని పైసలు ఎక్కువ తీసుకోవాలి. కరెంటును దీవాలి పండక్కు పటాకులోలే కాల్చేటోళ్లకు గీ ముచ్చట చెప్తున్నాం, మంచిగి నుండ్రి. ఇప్పటి సంది కరెంటును జర పైలంగా వాడుకోండ్రి. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెరిగే కోపు కొడుతున్నది. ముచ్చటగా 3 నెలల కోపారి బిల్లులను సవరణ చేస్తారట.
అంటే పెంచొచ్చు తగ్గించొచ్చు అన్నట్టు. బొగ్గు రేటు తగ్గితే బుగ్గ ఎంత వెలిగినా ఏం కాదు. అట్లనే డీజిల్ రేటు పెరిగితే కరెంటు బిల్లు పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఉదయ పథకం కింద గీ సౌలత్ చేస్తుంది సెంటర్ సర్కార్. 3 నెలలకోపారి సవరణ అంటే మనకు తెలియందా? పెట్రోల్ డీజిల్ రేట్లు సవరిస్తున్నాం అంటారు గాని ఎన్నడన్నా తగ్గిస్తున్నాం అంటారా? అంటే పెంచుడే ఉంటది గాని తగ్గుడు ఉండదన్నట్టు. పావుల తగ్గితే 10 రూపాయల ప్రచారం చేసుకుంటారు, 10 రూపాయలు పెంచితే పావుల మందం కూడా మాట్లాడరు. ఇగో ఈ తీర్లుంటది కరెంటు ఛార్జీల ముచ్చట. మల్ల తాపసంది బిల్లుల మోత మోగుతుంది కాబట్టి ఇప్పటి సందే పొదుపును అలవాటు చేసుకోండి. హెల్దాక మా సావిత్రి చెప్పినయే కాకుండా బిల్లు తక్కువ వస్తందుకు మీరేం చేయగలరో అవన్నీ చెయ్యండ్రి, సరేనా? అబ్బా, అవార్డులన్నీ కట్ట మన సర్కార్కే వస్తున్నాయి. ఎక్కడెక్కడోళ్ళో ఎత్తికి పట్టుకొని మరి మనోళ్ళకే అవార్డులు ఇచ్చిపోతున్నారు. తెలంగాణ వచ్చి ఏడాదిన్నరకే గినిగానం అవార్డులు వస్తున్నాయంటే ఇక మొత్తం బంగారు తెలంగాణ అయితే ఇంకెన్ని అవార్డులు వస్తాయో కదా. నెల రోజులు కూడా కాలే రామారావు సారు ఢిల్లీలో అవార్డు తీసుకొని సర్కార్ వాళ్లకు ఆ మురిపం కూడా తీరకుండొచ్చు ఇంకో అవార్డు కొట్టేసిండు. పేరు పోయిన రిడ్స్ పేపర్ వాళ్ళు, సిఎన్ఎన్, ఐబిఎన్ ఇంగ్లీష్ టీవీ వాళ్ళు కలిసి రామారావు సార్ను నువ్వు సూపర్ కేక అని మెచ్చుకున్నారు. ఎక్కువ మంది పోరగాన్లు సార్ అడుగులు అడిగేసే నడుస్తుర్రని పొగిడిండ్రు. పట్నానికి కంప్యూటర్ కంపెనీలు, పల్లెలకు చక్కటి సౌలతులు చేస్తున్నందుకు ఈ అవార్డు ఇస్తురంట. 13వ తారీఖు నాడు బెంగళూరులో సన్మానం చేసి అవార్డును చేతిలో పెడతారట. 16 మాసాలుగా ముఖ్యంగా పంచాయతీరాజ్ రంగంలో, ఐటీ రంగంలో ఈ ప్రభుత్వ పరంగా మనం తీసుకున్న కార్యక్రమాలను గుర్తించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. కానీ చూడుండ్రి, తెలంగాణ వచ్చిన ఏడాదిని అర్థమైందో లేదో ఎన్ని అవార్డులు కొట్టుకొస్తుంది. నడిమిట్లా నల్ల నీళ్ల పథకానికి సెంటర్ సర్కార్ కూడా ఓ అవార్డు ఇచ్చింది. అట్లనే పల్లెలకు కరెంట్ ఎలుకలు వంచుతుండ్రని ఇంకో అవార్డు ఇచ్చి మెచ్చుకున్నారు. ఆసోచామ్ అనే కంపెనీల సంఘపోళ్ళు తెలంగాణలో కొత్త కంపెనీలు పెడతందుకు సౌలతులు మంచిగున్నాయని ఓ అవార్డు పంపిండ్రు. ఇట్లా మునుం పెట్టి అవార్డులు కొట్టేస్తుంది మన సర్కార్. ఇంకా ముందు ముందు మస్త్ అవార్డులు వచ్చేది ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వచ్చే అవార్డులతోని సీఎం సార్ ఆఫీస్లా ఓ అర్రనే నిండిపోతుండొచ్చు అని అనుకుంటుండ్రు పబ్లిక్. అబ్బా, నా జీతం నేనే పెంచుకునే ఛాన్స్ ఉంటే ఎంత మంచిగా ఉండేది. 20,000 ఉన్నది 40,000 చేసుకుంటుంటే. ఎంతైనా రాజకీయ లీడర్ల పనే నయం, వాళ్ళ జీతాలు వాళ్ళే పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. అయినా నాది నేను పెంచుకుంటే కూడా అందులో కూడా దరిద్రమే. 40,000 గానే చాలనుకుంటున్నా. గదే లీడర్లు అయితే ఎంతంటే అంతే పెంచుకుంటున్నారు. అబ్బరే కొండ, గరీబ్ ఎమ్మెల్యేల పంట వండింది పోన్రి. ఏకదమ్న 88,000 నుంచి 2,35,000 పెంచుకుండ్రి. పొరకలు బట్టి ఢిల్లీలో పార్టీలను ఊడ్చేసిండ్రు కానీ ఇంటి నూడుద్దామంటే షీపుర్లు కొనే పరిస్థితిలో కూడా లేరట. ఈ గరీబ్తనం మేము ఎల్లబోయలేం, మేము ఎట్లా బతకాలి అని ఎమ్మెల్యేలను తేడుస్తుంటే జీతాలు పెంచి ఓదార్చింది సర్కార్. ఇప్పుడు గరీబ్ పార్టీ ఎమ్మెల్యేలంతా జల్దిగానే అమీర్లవుడు ఖాయం. కానీ వీళ్ళకు జీతాలు పెంచాల్సిందే. ఎందుకంటే కేజ్రీవాల్ సార్ అవినీతిని అంతం చేసేందుకు పంతం పట్టినోడు కాబట్టి ఎవ్వరిని లంచం ముట్టనిస్తలేడట. అడ్డగోలుగా పబ్లిక్ పైసల్ని ఖర్చు పెట్టనిస్తలేడట. పాత సర్కారు 250 కోట్ల గడతామన్న ఫ్లైఓవర్ని 150 కోట్లతోనే కట్టించిండు. అంటే 100 కోట్లు మిగిలినట్టే. అదే ఎమ్మెల్యేలు లీడర్లు కాంట్రాక్టులు తీసుకుంటే గీ పైసలు మిగిలేటియా? ఇక రేపు బెంచ్ కింద చేతులు కూడా పెట్టకుండ్రి, బడ్జెట్ పైసలు బఠానీల లెక్క బుక్కకుండ్రి అని కోరుతుండ్రట ఢిల్లీ పబ్లిక్. ఆగో, ఎడుకో సంచి పట్టుకొని బయలుతుండు. తమ్మి సత్తి, ఓ సత్తి ఎటు పోతున్నావు? సెక్రటరీకి వస్తున్నాక కేసీఆర్ సార్ ఫోటో మీద నీళ్ళు కలపాలి పాల పాకెట్ పోసేస్తా. పాలాభిషేకమా? ఎందుకు తమ్మి? హైదరాబాద్లో అంట కరెంటు పన్ను, ఆస్తి బిల్లు, మళ్ళీ ఇంటి ట్యాక్సులు అడగరంట కదా అక్క. అడగమన్నదా? నీకు చెప్పిందా అట్లా? ఇంటి బిల్లు, నీళ్ళ బిల్లు లేకనే ఇంటి కిరాయిలు కూడా మాఫీ చేయమంట అని చెప్తా. మంచిగా ఉంటారు కదా అక్క. ఇంటి కిరాయిలు, బస్ కిరాయిలు, దుకాణంలో చిల్లర సామాన్ పైసలు అన్నిటిని మాఫీ చేయమని ఇంకా మంచిగా ఉంటుంది తమ్మి. అబ్బా సత్యంగా అక్క, ఎంత మంచి ఉపాయం వచ్చింది అక్క. అక్క అప్పుడప్పుడు నేను ఎత్తి మస్తు పని చేస్తున్నారు. నీ బిత్తిరి పోరడు ఎక్కడోడు
సారు నల్ల బిల్లులు, ఇంటి పన్ను, కరెంటు బిల్లులు మాఫీ చేస్తే మనకేం లాభం తమ్మి? నెల నెల బిల్లులు కట్టుడు మనకే రఫ్తలేరా ఇంకా ఉత్తుతగానే అంటుతుంది ఈమె ఏంటేంటిదో. అయ్యో సత్తి, సారు మాఫీ చేస్తామన్నది ఇదివరకు దాకా బిల్లులు కట్టక తిప్పలు పట్టోళ్లకు. టైంకు బిల్లులు కట్టే మనసుంటోళ్ళకి కాదు లాభం. అరే ఇఫర్ సంది బిల్లులు కట్టుడు రఫ్తుంది అనుకున్నా, 2000 మిగులుతుంది అనుకున్నా కానీ అబ్బా ఏం మిగిలే తమ్మి? ఏండ్లకెళ్ళు కట్టకుంటున్నోళ్ళకి పాయిదా, నీకు నాకు ఒరిగేది ఏం లేదు. 3 లక్షల మందికి లాభం అవుతున్నది అంటే నువ్వేంటిదో అంటుతావు ఏంటిదక్క గులుగుతావు ఊకే. 3 లక్షల మంది మొండి బాకీలోలే తమ్మి, గాళ్ళ కోసమే వరమిచ్చింది. టైం కొట్టేటోళ్లకు ఎప్పట్లెక్కనే కట్టాలి. 3 లక్షల మందిలో కూడా లేమా మనము? మన బతుకుల మన్ను పోయ్యా. ముందుగా ఇచ్చే డబల్ బెడ్రూమ్లలో లేము, మళ్ళీ కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే ఫట్టలు ఇచ్చే దాంట్లో లేము, బిల్లులు మాఫీ చేస్తే లాభమైన దాంట్లో కూడా లేకపోతే ఏం బతుకులరా నాయన ఆయన. హైదరాబాద్ లా భూమి కబ్జా పెట్టాలి, బిల్లు కట్టకుండా బాకీ పడాలి, నాలీల మీద సర్కార్ జాగాలలో ఇల్లు కట్టాలి. గిసొంటి ఏమన్నా చేసుంటే మనకు మస్తు లాభం అయ్యేత్తమ్మి. గిఫ్ట్ ఆడుకొచ్చిన నీకు నేను ఎఫర్స్ అందో కబ్జా పెడతా భూమి డబల్ బెడ్రూమ్ల కోసానికి అంటే అప్పుడేమో వద్దు వద్దు అంటివి. ఇప్పుడు చూడు ఎంత సర్కార్తో ఎంత ఆమ్దాని వస్తుండే. మనకేం తెలుసు తమ్మి, సర్కారు కిరికిర్లు నాటిని చిట్క మంత్రంతో మంచిగా చేస్తుందని. నువ్వు కిలో మేకప్ వేసుకుంటావు కానీ దమాకుల మెంటల్ అర్ధ కిలో కూడా లేరాక నీకు. అప్పుడేమో ఆఫ్ అంతే వద్దన్నది, ఇప్పుడేమో ఏదేదో చెప్తున్నది. అరే నేనేం చేద్దురా నాయన ఇప్పుడు? ఇంత మంచి స్క్రీములు పెడుతుంటే నాకే జరబుద్ది అవుతున్నారు కేసీఆర్ సార్ ఫాతీలా. ఇంకా కడమోళ్ళు ఏమనుకుంటారాక? కడమోళ్ళకు కూడా గట్లనే అనిపిస్తుందట, గందుకే సీఎం సార్ వాళ్ళ పార్టీలో చేరుతున్నారు. ఇంటికి రాయి రఫ్తుంది అనుకున్నా, పైసలు మిగులుతుంది అనుకున్నా, మా అక్క ఉత్త బెత్తరుతున్నది. గార్ఫ్ వచ్చినప్పుడే తూర్ఫాలో పట్టుకోవాలంటే ఎరకనే లేదు ఈమెకైతే. సారు బిల్లులు కట్టక మొండికి పోయిన వాళ్ళకు, కబ్జా భూములు పట్టాగా లేకున్నోళ్లకు వరాలిచ్చి వాళ్ళందరిని ఆదుకున్నారు. కానీ తిప్పలు పడుకుంటున్నైనా సరే మాట నిలబెట్టుకొని టైంకు అన్ని బిల్లులు కట్టినోళ్ళను కూడా జర చూసుకోవాలి సారు. ఒక్క ఇప్పుడే చెప్తున్నా చూడు, ఓట్లాడగా నీకు లీడర్లు వస్తే వాళ్ళతో డీలింగ్లు మాట్లాడుకుంటా నేను. అక్క ఒకవేళ వద్దన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా చూడు. మళ్ళా మొన్న నేను ఆఫీస్ నుంచి ఇంటికి పోయే వరకు రాత్రి 10 అయింది. ఈ ఇంటికాడ కుక్క నాదికే చూస్తున్నది. నేనేమో డోర్ కొడుతున్నా, సత్తిగా డోర్ తీరా, సత్తిగా లోపట్టున్నాడు, సత్తి డోర్ తీరా అంటే డోర్ తీస్తలేడు. కుక్కనేమో నాకెళ్ళే గుర్రు గుర్రు అని చూస్తుంది, నాకేమో ఫీజులు ఫెయిల్ అవుతున్నాయి. తీరా వారు వారి సత్తిగా తీరా, వారు వారి సచ్చినమా తీరా, తలుపు తీరా అని ఎంత కొట్టినా తీస్తలేడు. అటెంకా తలుపు తీసిండు. ఇక చూడుండ్రి లటుక్కున లోపల పడ్డా. గిసొంటి బాధలే మీరు కూడా పడుతుంటారు కదా, అందుకే ఏదో ఇగ్రం చేస్తుండ్రట చూడుండ్రి. మరి కుక్కతోకకు రాయి కడితే చక్కగా అవుతుందా? కాదు కదా. తాచెడ్డ కోతి వనమెల్ల చేర్చినట్టు ఊర కుక్కలు ఉండే కాడు ఉండయి, పిక్కలు కొరికి బొక్కలు బయటికి తీస్తాయి. పోలీసుల కన్నా భయపడతారో లేదో కానీ పట్నం సింహాలకు సుచ్చు పోసుకుంటున్నారు పబ్లిక్. ఇట్లనే పోతే కుక్క బాగా పెరిగి జనాభాకు ముప్పు తప్పదని చక్కటి ఉపాయం చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. కుక్కలను అనగబట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారట. కుట్లూసిపోకుండా గట్టిపడదాకా 10 రోజులు జాగ్రత్తగా చూసుకుంటారట వాళ్ళే. పానం జల్దిన బాగయ్యేందుకు మంచి తిండి కూడా పెడతారట. మేక మటను, చికెన్ లెగ్ పీసులు పెడితే జల్దిన కోలుకుంటాయి. ఖర్చు ఎంతైనా మంచిదే, ఆపరేషన్లు అయితే చేసి తీరాలి అని జిజ్జు వట్టు మీద ఉన్నారట మున్సిపాలిటీ వాళ్ళు. ఈ కుక్క పెరగకుండా ఆపరేషన్లు చేయాల్సిందే. పట్టుకపోయి నన్ను ఇడిచిపెడితే ఊరు మారుతాయి కానీ పబ్లిక్ నూరికిచ్చుడు అయితే మరవయాయే. చంపేదందుకేమో అమలక్క సంఘ పోళ్ళు ఒప్పుకోరాయే. గందుకే గిట్లా దొరికించుకొని ఆపరేషన్లు చేస్తామంటున్నారు. కాబట్టి కొన్ని వద్దులు పోతే హైదరాబాద్లో ఊర కుక్కలు పోయి ఇండ్లల్లో సాదుకునే బొచ్చు కుక్కలే కనిపిస్తాయి కావచ్చుగా. మొన్ననే నేనేం చెప్పిన వార్త, నీళ్లకు, రోడ్లకు, తిండికి, బట్టకు తిప్పలైతుందని ధర్నాలు చేస్తే దిగిరాని ఆఫీసర్లు బీర్లకు నీళ్ల తిప్పలు వచ్చిందన్న వల్లనే తెల్లారి సర్కార్లా సమస్యను పరిష్కరిస్తాం అని ఆగమేఘాల మీద టీవీల ముంగట్కచ్చి మరీ చెప్పిండ్రు. మరి తాగుబోతన్నల దూప తీరిస్తే తాగినోళ్ళు కృతజ్ఞత చూపకుంటే మంచిగుంటుందా? గందుకే మందుకు నీళ్ళిచ్చి ఆళ్ళు పుణ్యం కట్టుకుంటే ఇచ్చిన మందును దాగి వీళ్ళు పుణ్యాత్ములైతుండ్రు. మొన్నటి నవంబర్లా మందు దుకాణాలకు తాగుడు తాగితే కోట్ల రూపాయలు రాలినాయి. దగ్గర 1200 కోట్లు వచ్చే వరకు ఆబ్కార్ ఆఫీసర్లకే కిక్కెక్కిందట. కానీ నల్లగొండోలతోటి తాగుడు షరతులు అయితే గట్టకుర్రి, పెద్ద తాగుబోతులు ఉన్నారాడా. ఈసారి ఉత్తమ తాగుబోతుల అవార్డు నల్లగొండ జిల్లా మందు వీరులే కొట్టేసిర్రు. రికార్డు కొట్టేసినవన్న ఖుషితోని ఇంకింత జోరు మీద తాగుడు ఖాయమే.
ఇక సెకండ్ ప్రైజ్ ఖమ్మం తాగుబోతుల సంఘానికి దక్కింది. ఇక నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు వచ్చి పిసినారోళ్ళు, పైసలు ఖర్చు అయితే అని మందే తాగుతలేరట. మరి పాలమూరును గుడాంబలేని జిల్లా చేసినట్టు నిజామాబాద్ను మందురహిత జిల్లా చేస్తారు అయ్యింది అని భయమవుతున్నదట ఆబ్కార్ ఆఫీసర్లకు. ఆ వార్త అట్లున్నదా? ఇక వీళ్ళ బాధలు చూడుండ్రి. గుడుంబా బంద్ చేసి తాగుబోతుల కడుపుల మీద కొడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతుండ్రో తెలియదు కానీ గుడుంబా బంద్ చేస్తే గీళ్ళు మాత్రం మస్తు ఫీల్ అవుతుండ్రు. కడుపుల మీద కొట్టిండ్రని కండ్ల పుంటి నీళ్లు తీసుడే తక్కువైంది. ఎన్నేషాలేసిన కూటికే ఏం తిన్నా కడుపుకే. మహబూబ్నగర్లా గుడుంబా పట్టిల్ వలగొట్టినాక తండాల పొంటి అస్సలు లొల్లి సురువైంది. ఈ పెద్ద మనిషి ఆయన బాధంతా చెప్తానంటాడు. ఇందో చెప్పవయ్యా. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి బతికినా మేడం, సారా మేము అమ్ముకునే బతుకుంటాం. ఇప్పుడు పని చేయమన్నారు, పని చేసుకున్నాం. ఆహా, సమైక్య రాష్ట్రంలోనే సారా దందా సురువు చేసిండ్రులే. దందా మంచిగానే నడిచినట్టున్నది. ఇన్నేళ్ళు అదే చేస్తున్నామంటే ఒక 5-6 మంది అమ్ముకొని బతుకుంటామే. కాకపోతే మొత్తం బంద్ చేయమన్నారు, బంద్ చేసుకున్నాం. గవర్నమెంట్ నుంచి రూల్స్ లేదు కాబట్టి బంద్ చేసుకున్నాం. అవు సర్కారు గట్టి రూల్స్ తెచ్చింది, ఎవ్వరు నమ్మనిస్తలేదు. మరేం చేసుకొని బతుకుతుండ్రు? ఇప్పుడైతే అప్పులు చేసుకొని బతుకుతున్నాం. ఇంత కూలిపోతే కూళ్ళు కూడా దొరుకుతలేవు. హరరే, ఎంత కష్టం వచ్చింది. మరి సర్కార్ ఏం చేయమని అడుగుతుండ్రు? ఆ పిల్లల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినా సరే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు ఉండరు కదా సార్, చదువుకున్న కానీ ఇచ్చినా సరే. ఇన్నరా అబ్కారీ సార్లు, మీ శాఖ ఏదన్నా కొలువుని తిప్పియుండ్రి. ఇగో గీ మనిషిని అడుగుదాము. నువ్వెప్పటిసంది సారా దుకాణం నడుపుతున్నావు? ఒక 10 సంవత్సరాల నుంచి ఇదే దందా మీద బతుకుతుంటాం సార్ మేము. అమ్మా, నీకు కూడా చాలా సీనియారిటీ ఉన్నది. మరేం పని చూపియమంటావు? మాకు లోన్ లేదో ఏదైనా ఒకటి చూపిస్తే మేము మాకు దారి దొరుకుతుంది కదా సార్. ఇగో గిట్లా గుడుంబగాసుడు బంధు పెట్టినోళ్ళు మాకేం బతుకు తెరువు చూపిస్తారు అని అడుగుతుండ్రు. ఆఫీసర్ల మాట కాదనకుండా గుడుంబాన్ని వదులుకున్నారు. మరి అదే ఆఫీసర్లు ఏదన్నా తొవ్వ చూపియాలి కదా. చూడాలే మరి వీళ్ళతోని ఏం పని చేపిస్తారో. మీరు షుగర్ ఉన్నోళ్ళా? రాత్రిపూట గట్టి గట్టి రొట్టెలు తినలేకపోతున్నారా? నాలుకేం చంపుకొని పస్తులతో వండుకుంటురా? అయితే మీకోసమే తెచ్చిన గీ వార్త. షుగర్ ఉన్నోళ్ళ నోట్లే అరిసెలు పెట్టే వార్త ఇది. అబ్బా, అంత కమ్మటి ముచ్చనా, జల్దీ చెప్పవా అని అనుకుంటురా? చూడండి అయితే, షుగర్ ఉన్నోళ్ళతోని చక్కెర బుక్కిచ్చే వార్త ఇది. షుగర్ ఉంటే ఇంటిలి పాదులు ఆహా ఓహో అని లొట్టలేసుకుంటది. ఇంట అంటే ఊరిళ్ళొచ్చినా ఊకొనే ఉండాలి. గసొంటోళ్ళ కోసమే యోగి రైతు రామసక్కదనాల వడ్లను పండిస్తున్నాడు. షుగర్ ఉన్నోళ్ళు అయ్యో అయ్యయ్యో అని అందరు మోకాలు చూడకుండా గీ బువ్వని తినచ్చట. పాశం ఉన్నట్టే ఉంటది గాని పెయ్యికైతే పాయిజన్ కాదట. ఖమ్మం జిల్లా మనుగురు కాడ సుగ్గాల రాజేశ్వరరావు అనే గీ రైతు గీ వడ్లను పండిస్తున్నాడు. నీళ్లు లేకున్నా కట్టుకుంటుందట. పెట్టుబడి కూడా అలకదేదట. మందులు మాకులతోని అస్సలే పనిలేదు. వ్యవసాయం శాస్త్రవేత్తలు కనుగొన్న గీ అడ్లను షాంపిల్ కోసం పండిస్తున్నాడు ఈయన. ఇప్పటికే చాలా మంది ఇగో బియ్యం పట్టించి మాకే ముందుగా ఇయ్యాలి మాకే ఇయ్యాలి అని ముందుగానే బుకింగ్లు చేసుకొని పోతుండ్రట. కాబట్టి షుగర్ ఉన్నోళ్ళు నోరు చంపుకొని ఉండే పని లేకుండా నచ్చినట్టు కడుపు నిండా తినొచ్చు. అట్లనే రాజేశ్వరన్న, గీ వీటిని పట్టుకొచ్చి హైదరాబాద్లో అమ్మితివంటే నీ బియ్యము 5 నిమిషాలల్లో అమ్ముడైపోతాయి. రంజు మీదున్న నాగేంద్రన్న నాటకం మొత్తం అటే చూస్తున్నది పట్నం. మళ్ళీ అవార్డు కొట్టేసిన రామారావు సారు. ముచ్చట తెలిసినాక మెచ్చుకుంటారు మీరు. మోగేటట్టుంది కరెంటు ఛార్జీల మోత. సెంటర్ సర్కార్ వాళ్ళు పెట్టిండ్రు కూత. పట్నంలా కుక్కలకు ఆపరేషన్లు, పబ్లిక్ కి తప్పినట్టే పరిశాన్లు. సత్య చేస్తాడట పెద్ద సార్కు పాలాభిషేకం. గిఫ్ట్ ఆడుకొచ్చిన నీకు నేను ఎఫర్ట్స్ అందో కబ్జా పెడతా భూమి డబ్బల బెడ్రూమ్ల కోసానికి అంటే అప్పుడేమో వద్దు వద్దు అంటివి. ఇప్పుడు చూడు ఎంత సర్కార్తో ఎంత ఆమ్దాని వస్తుందే. చూసేసిండు కదా ఎగివి. ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.